నడునొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలా వద్దా అనే డౌట్ అనేది చాలామందిలో ఉంటుందన్నమాట. సో రెస్ట్ తీసుకోవాలా అంటే డిస్క్ ప్రాబ్లం లేదా సయాటికా లేదంటే అక్యూట్ పెయిన్ లేదంటే క్రానిక్ పెయినా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ డిస్కులలో లార్డోసిస్ సమస్యనా లేదంటే డయామీటర్ తగ్గిందా లేదంటే పెయిన్ ఏ లెవెల్లో ఉంది, ఎంత తీవ్రత ఎక్కువ ఉంది, లేదంటే బెడ్ నుంచి లేవలేని పరిస్థితిలో ఉందా, అట్లాంటప్పుడు ఆ క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు కొద్ది రోజులు రెస్ట్ అనేది అవసరం అండి. సో అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు మామూలుగా ఏంటంటే తేలికపాటి ఎక్సర్సైజ్ చేయడం, కోర్ మజిల్ ఎక్సర్సైజ్ స్ట్రెంథెన్ కోసం చేయడం. సో ఈ అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు చేయొచ్చండి. అదే క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు బెడ్ నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొద్ది రోజులు మాత్రం రెస్ట్తో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎక్కువ క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు కంప్లీట్గా బెడ్ పైనే ఉండడం ద్వారా కూడా మజిల్స్ ఏమైందంటే స్టిఫ్నెస్ అయిపోతాయి. సో కాబట్టి తేలికపాటి కదలికలు అనేది కూడా అవసరమే. కాబట్టి రెస్ట్ అనేది అవసరమైంది. ఎందుకంటే రెస్ట్లో చాలా రకాలు ఉంటాయి. కంప్లీట్గా కాకుండా తేలికపాటి ఎక్సర్సైజ్ కూడా కొన్ని మనకు సపోర్ట్గా పనిచేస్తాయి అన్నమాట. ఏది ఈ డిస్క్ ప్రాబ్లం కానీ సయాటికా కానీ నడుము నొప్పి కానీ ఈ సమస్యలకి ఖచ్చితంగా రెస్ట్ అనేది మాత్రం ఆ సమస్యను బట్టి ఉంటుందండి. సో కాబట్టి ఈ నియమాలు అనేది పాటిస్తే మనం నొప్పి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.